Hi friends, welcome to physics class. Myself, I am D. Kishore, lecturer in physics from Government Degree College for Women, Siddipet. Today, in this video class, we are going to discuss a very important topic, that is the Hall effect. So this topic belongs to BSc Physics third year in the unit of elementary band theory and in the paper of solid state physics. Okay, so this is very important topic for BSc third year students for long question. Okay, so shall we start our topic? Hey City, Usai, Nadu, Lopai. Okay, the Hall effect was discovered in 1879, sorry, by Edwin H. Hall. This effect relates to the generation of a voltage when a current carrying conductor is placed in a magnetic field. This effect is a consequence of motion of charged particles in electric and magnetic fields. We can get the nature of the current carriers in conductors through this effect. According to this Hall effect, when a magnetic field is applied perpendicular to a current carrying conductor, a potential difference is developed between the opposite sides of the conductor. ఓకే, సో జనరల్గా ఈ హాల్ ఎఫెక్ట్ను 1879లో ఎడ్విన్ హెచ్ హాల్ అనే సైంటిస్టు కనుక్కోవడం జరిగింది. ఈ హాల్ ఎఫెక్ట్ దేని తెలుపుతుందంటే జనరేషన్ ఆఫ్ ఏ వోల్టేజ్ వెన్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇస్ ప్లేస్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఒక కరెంటు క్యారింగ్ కండక్టర్ అంటే ఒక విద్యుత్ వాహకం ద్వారా విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు, సో దాన్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో తీసుకున్నాం అనుకుంటే, అయస్కాంత క్షేత్రంలో తీసుకున్నప్పుడు దానిపైన కొంత వోల్టేజీ అనేది ఏర్పడుతుంది. సో దాన్ని బేస్ చేసుకునే ఈ హాల్ ఎఫెక్ట్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ దిస్ ఎఫెక్ట్ ఇస్ కాన్సిక్వెన్స్ ఆఫ్ మోషన్ ఆఫ్ చార్జర్ పార్టికల్స్. సో ఇక్కడ ఇది దేని కాన్సిక్వెన్స్గా తీసుకోవచ్చు అంటే, సపోజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే విద్యుత్ క్షేత్రం కానీ అయస్కాంత క్షేత్రంలో కానీ ఏదైనా ఒక చార్జర్ పార్టికల్ మూవ్ అవుతున్నప్పుడు, సో దానిపై ఏర్పడే పొటెన్షియల్కి సంబంధించిన కాన్సిక్వెన్స్గా తీసుకోవచ్చు. వి గెట్ ద నేచర్ ఆఫ్ ది కరెంట్ క్యారీ. ఓకే, సో అకార్డింగ్ టు దిస్ హాల్ ఎఫెక్ట్, సో హాల్ ఎఫెక్ట్ ప్రకారం ఏంటంటే, వెన్ యూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్ పర్పెండిక్యులర్ టు యువర్ కరెంట్ క్యారింగ్ కండక్టర్, అంటే ఏదైనా ఒక వాహకం గుండా విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు, సో ఆ వాహకానికి పర్పెండిక్యులర్గా అంటే లంబ దిశలో అంటే వ్యతిరేక దిశలో ఒక అయస్కాంత క్షేత్రాన్ని అప్లై చేసినప్పుడు, ఈ రెండింటికి వ్యతిరేకమైన దిశలో అంటే సపోజ్ ఎక్స్ యాక్షన్ దిశలో ఒక వాహకం గుండా విద్యుత్ ప్రవహిస్తుంది అనుకోండి. మనం ఏం చేస్తున్నాం, వై యాక్షన్ దిశలో దానికి మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేస్తున్నాం. అప్పుడు ఈ రెండింటికి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో అంటే జెడ్ యాక్షన్ దిశలో దానిపైన ఆ విద్యుత్ వాహకం పైన కొంత పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఏర్పడుతుంది. ఓకే, సో దీన్ని మనం హాల్ ఎఫెక్ట్గా తీసుకోవడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే విద్యుత్ ప్రవహిస్తున్న విద్యుత్ వాహకానికి లంబంగా మనం అయస్కాంత క్షేత్రాన్ని అప్లై చేసినట్లయితే ఆ రెండింటికి పర్పెండిక్యులర్ దిశలో, ఆ రెండింటికి వ్యతిరేక దిశలో మనకేమవుతుందంటే ఆ వాహకం పైన పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే కొంత ఆవేశాలు వచ్చి చేరుతాయి అపోజిట్ సైడ్స్ ఆఫ్ ది కండక్టర్కు ఇరువైపులా వ్యతిరేక దిశలలో కొన్ని ఆవేశాలు వచ్చి చేరుతాయి. సో దీన్ని మనము హాల్ ఎఫెక్ట్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్
Let us consider a uniform thick metal strip placed with its length parallel to the x-axis. Let a current I be passed in the conductor along the x-axis. The current direction is that of the conventional current, that is the direction along which a positive charge moves. The current carrying conductor is now placed in a magnetic field applied along the y direction and perpendicular to the length of the metal strip. This is shown in figure. సో ఇక్కడ నేను డయాగ్రామ్లో చూపిస్తున్నాను. ఇక్కడ డయాగ్రామ్లో చూపిస్తున్నవి. సో డయాగ్రామ్లో చూపించిన విధంగా ఏం చేస్తున్నానంటే కన్సిడర్ ఏ యూనిఫామ్ థిక్ మెటల్ స్ట్రిప్. సో ఇక్కడ మనం ఏంటంటే ఒక థిక్గా ఉన్నటువంటి ఒక మెటల్ స్ట్రిప్ని తీసుకుంటున్నాను, ఒక లోహ పలక అనుకోండి. సో విత్ ఇట్స్ లెంత్ ప్యారలల్ టు ద సో దాని యొక్క పొడవు అనేది ఎక్స్ సెక్షన్ దిశలో, అంటే పొడవులో ఉన్నటువంటి ఎక్స్ సెక్షన్ దిశలో దాని పొడవు ఉండే విధంగా, ఎక్కువ పొడవు ఉండే విధంగా మనం ఒక మెటల్ స్ట్రిప్, థిక్ మెటల్ స్ట్రిప్ని తీసుకుంటున్నాం. సో ఇప్పుడు దాని గుండా లేట్ ఏ కరెంట్ ఐ బి పాస్డ్ ఇన్ ద కండక్టర్ ఎలాగ ద సో ఎక్స్ సెక్షన్ దిశలో సపోజ్ దాని గుండా ఐ అనే కరెంట్ ప్రవహిస్తుంది అనుకోండి. ద కరెంట్ డైరెక్షన్ ఈజ్ దట్ ఆఫ్ ది కన్వెన్షనల్ కరెంట్. సో దట్ ఈస్ ద డైరెక్షన్ అలాంగ్ విచ్ ఏ పాజిటివ్ చార్జ్. సో ఏ విధంగా డైరెక్షన్ ఉందో ఆ డైరెక్షన్లో పాజిటివ్ ఛార్జెస్ అనేవి మూవ్ అవుతుంటుంది. ఇప్పుడు ద కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఈజ్ నా ప్లేస్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లైడ్ అలాంగ్ వై డైరెక్షన్ అండ్ పర్పెండిక్యులర్ టు ద లెంత్ ఆఫ్ ది మెటల్ స్ట్రిప్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ విద్యుత్ ప్రవహించేటువంటి ఆ విద్యుత్ ప్రవాహ దిశకు లంబంగా, అంటే వ్యాక్షన్ దిశలో నేను ఒక అయస్కాంత క్షేత్రాన్ని అప్లై చేస్తున్నాను. సో అది మెటల్ స్ట్రిప్ పైన అప్లై చేసినట్లయితే ఏం జరుగుతుందో చూద్దాం. ఇక నౌ let us suppose the charge carriers inside the conductor are positive. సపోజ్ మనం ఒక తీసుకున్నటువంటి ఛార్జ్ క్యారియర్ ఉంది కదా, మనం ఏదైతే తీసుకున్నటువంటి మెటల్ థిక్ మెటల్ స్ట్రిప్ ఉంది కదా, సో అందులో ఛార్జ్ క్యారియర్స్ అనేటువంటి పాజిటివ్ అనుకున్నట్లయితే, అంటే సపోజ్ పీ టైప్ సెమీ కండక్టర్ లాంటి ఉంది అనుకో ఫర్ ఎగ్జాంపుల్, అందులో ఎక్కువ పాజిటివ్ హోల్స్ ఉంటాయి కాబట్టి అలా మనం తీసుకున్నది ఒక మెటల్ స్ట్రిప్ కాబట్టి అందులో ఎక్కువ పాజిటివ్ కండక్టర్స్ ఉన్నాయి అనుకోండి, ఛార్జ్ క్యారియర్స్ ఉన్నాయి అనుకోండి, దేర్ డ్రిఫ్ట్ వెలాసిటీ విల్ బి డివిడి. సో దాని యొక్క డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ మీన్స్ దట్ ద వెలాసిటీ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్ విల్ బి అలాంగ్ ది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్, దట్ ఈస్ విఎక్స్ ఈజ్ ఈక్వల్ టు విడి రాసుకోవచ్చు. అండ్ ఫ్రమ్ ఎఫ్బి ఈజ్ ఈక్వల్ క్యూ ఇంటూ వి ఇంటూ బి వి కన్క్లూడ్ దట్ because of the magnetic field B, the positive particle will experience a magnetic force B along the positive z direction. That is the positively charged particles will move up upwards towards the face AB, leaving uncompensated negative charges on the face CD below. Thus, there will be an accumulation of positive charges on the face AB and of negative charges on the face CD. This gives rise to a potential difference VH across AB. See the diagram, across AB and a negative charges on the face CD. This gives rise to potential difference VH across AB and CD, and a transverse electric field EZ directed along the negative Z direction downwards. This is shown in figure. ఇక్కడ ఏం చెప్తున్నామంటే చాలా సింపుల్గా ఎక్స్ సెక్షన్ దిశలో విద్యుత్ ప్రవహిస్తుంది, దానికి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో అనగా వై యాక్షన్ దిశలో మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసాం. సపోజ్ మనం ఎక్స్ సెక్షన్ దిశలో విద్యుత్ ప్రవహిస్తుంది కాబట్టి దాని గుండా వెళ్ళేటువంటి ఛార్జ్ క్యారియర్స్ వచ్చేసి పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్ అనుకున్నట్లయితే, ఈ ఛార్జ్ క్యారియర్స్ పైన మనం అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కొత్త ఫోర్స్ అప్లై చేస్తుంది. ఆ ఫోర్స్ ఎఫ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ వి క్రాస్ బీకి సమానం. వి అంటే ఏంటంటే డ్రిఫ్ట్ వెలాసిటీ. సో ఈ విధంగా కొంత ఫోర్స్ పనిచేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఏదైతే ఈ రెండింటికి అపోజిట్ డైరెక్షన్లో అంటే జెడ్ డైరెక్షన్లో ఏమవుతుందంటే దాని సర్ఫేస్ పైన కొంత పొటెన్షియల్ వస్తుంది. పొటెన్షియల్ అంటే అందులో ఉన్నటువంటి ఛార్జర్ క్యారియర్స్ వచ్చేసి పైకి వస్తాయి, ఇంకా మిగిలిన ఛార్జ్ క్యారియర్స్ కిందికి రావడం జరుగుతుంది. ఈ విధంగా రెండు సర్ఫేస్ అపోజిట్ సర్ఫేస్ పైన కొంత పొటెన్షియల్ అయినా రావడం జరుగుతుంది. దాన్ని మనం హాల్ పొటెన్షియల్ కూడా అనుకోవచ్చు. సో ఇక్కడ ఏర్పడేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా అనుకోవచ్చు. సో అది మనకు డయాగ్రామ్లో క్లియర్గా చూపించడం జరిగింది. ఆన్ ది అదర్ హ్యాండ్, లెట్ us suppose that the charge carriers inside the conductor are negative. The drift velocity Vd of these negative charged particles will be along the negative x direction, that is towards the left side.
The magnetic force acting on these negatively charged particles is again given by F equal to minus Q into V into D. సో ఇక్కడ ఏం చెప్తున్నాం నెక్స్ట్ ఏమంటే, సో ఇంతకుముందు మన పైన ఏమనుకున్నామంటే, మనం తీసుకున్నటువంటి మెటల్ స్ట్రిప్ ఉంది కదా, థిక్ మెటల్ స్ట్రిప్, అందులో ఛార్జ్ క్యారియర్స్ పాజిటివ్ అనుకుంటున్నాం కాబట్టి, అంటే పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్ ఉన్నాయి అనుకుంటున్నాం కాబట్టి, ఎప్పుడైతే మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు పైన మనం తీసుకున్న మెటల్ స్ట్రిప్ పైన ఏదైతే మనం తీసుకున్న ఛార్జ్ క్యారియర్స్ అంటే పాజిటివ్ అయాన్స్ పైన ఉంటాయి, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఏమైతే నెగిటివ్ ఛార్జ్ క్యారియర్స్ వచ్చి చేరుతాయి. ఒకవేళ మనం తీసుకున్నటువంటి సపోజ్ మనం తీసుకున్నటువంటి దానిలో అంటే మెటల్ స్ట్రిప్లో సపోజ్ ఛార్జ్ క్యారియర్స్ వచ్చేసి నెగిటివ్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సేమ్ ఏదైతే ఎక్కువ ఉన్నాయో ఛార్జ్ క్యారియర్స్, మెయిన్ ఛార్జ్ క్యారియర్స్ వచ్చేసి పైన వచ్చి చేరుతాయి, అంటే మిగిలినటువంటి ఛార్జ్ క్యారియర్స్ కింద చేరుతాయి. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే డ్రిఫ్ట్ వెలాసిటీ పైన కింద సేమ్ ఉంటుంది, దట్ ఇస్ వి అనుకుంటున్నాం. అండ్ ఇక్కడ ఫోర్స్ కూడా సేమ్ F ఈక్వల్ టు, కానీ ఇక్కడ మైనస్ రాయడం జరుగుతుంది ఎందుకంటే నెగిటివ్ కాబట్టి మైనస్ Q ఇంటూ V ఇంటూ D రాసుకోవచ్చు. సో మొత్తానికి ఏంటంటే మనం తీసుకున్న దానిలో అంటే తీసుకున్నటువంటి కండక్టర్లో సపోజ్ ఛార్జ్ క్యారియర్స్ పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్ ఎక్కువ ఉంటే పైన వచ్చి చేరుతాయి, పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్ ఎక్కువ వేస్తాయి పైకి. ఒకవేళ మనం తీసుకున్న దానిలో నెగిటివ్ ఛార్జ్ క్యారియర్స్ ఎక్కువగా ఉన్నట్లయితే అప్పుడు నెగిటివ్ ఛార్జ్ క్యారియర్స్ పైన చేరుతాయి, మిగతాయి కింద చేరుతాయి. దట్ ఈస్ అప్వార్డ్స్. హౌఎవర్ నౌ ద పార్టికల్స్ మూవింగ్ ఆర్ నెగిటివ్ అండ్ హెన్స్ ద నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ విల్ బి మూవింగ్ అప్ టువార్డ్స్ ద ఫేస్ AB, లీవింగ్ అన్కంపెన్సేటెడ్ పాజిటివ్ చార్జెస్ ఆన్ ది లోయర్ ఫేస్ CD. సో ఇక్కడ చూడండి, అప్పర్ ఫేస్ AB అనుకుంటున్నాం, లోయర్ ఫేస్ CD. మనకు డయాగ్రామ్లో చూపించినట్లయితే AB ఫేస్ పైన మన పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్, CD పైన నెగిటివ్ ఛార్జ్ క్యారియర్స్ వచ్చి కనబడుతున్నాయి. దాని మీనింగ్ ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఛార్జ్ ఏదైతే ఉందో మెటల్ స్ట్రిప్, అందులో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏంటంటే పాజిటివ్లీ ఛార్జ్ క్యారియర్స్గా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకోసం పైన పాజిటివ్ చూపిస్తుంది కాబట్టి. ఒకవేళ నేను పైన నెగిటివ్ కింద పాజిటివ్ చూపించాను అనుకోండి, దట్ మీన్స్ అది దానిలో ఉండేటువంటి మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ నెగిటివ్గా అనుకోవడం జరుగుతుంది. దిస్ అగైన్ రైస్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ AB అండ్ CD. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే AB మరియు CD ఆ సర్ఫేస్ల పైన కొంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఏర్పడుతుంది. ఎందుకంటే పైన పాజిటివ్ కింద నెగిటివ్ ఉన్నాయి కాబట్టి, నెగిటివ్ ఛార్జ్ క్యారియర్స్ ఉన్నాయి కాబట్టి కొంత పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఏర్పడుతుంది. బట్ ద సైన్ ఆఫ్ ది పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ నౌ అపోజిట్ టు ద ప్రీవియస్ సిచ్యువేషన్. సో ఇంతకుముందు మనం మనం చూపించినటువంటి డయాగ్రామ్ ఏంటంటే, సపోజ్ మనం పాజిటివ్లీ ఛార్జ్ క్యారియర్స్ మెయిన్ అనుకున్నట్లయితే, అలా కాకుండా నెగిటివ్ అనుకోండి, దానికి అపోజిట్గా ఏర్పడుతుంది. ద సిచ్యువేషన్ విల్ బి రివర్స్డ్ అయితే. ద రిజల్టింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ EZ విల్ బి డైరెక్టెడ్ అలాంగ్ పాజిటివ్ Z డైరెక్షన్ అప్వార్డ్స్. సో ఇప్పుడు ఇక్కడ ఏర్పడేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం అంటే ఎందుకంటే ఛార్జ్ క్యారియర్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఉంటుంది. సో దాన్ని మనం EZ అంటున్నాం, H కూడా అనుకోవచ్చు, హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని. అలా కాకుండా మనం ఏర్పడేటువంటి పొటెన్షియల్ హాల్ పొటెన్షియల్ అంటున్నాం, దట్ ఈస్ VH కూడా అనుకోవచ్చు. The Hall potential VH, that is the potential difference between any two points that are exactly opposite and lying on AB and CD can be measured by connecting the terminals of voltmeter between these 2 points. From the polarity of this potential difference VH, we can find whether the charge carriers are positive or negative. As we had already noticed, the potential difference between AB and CD will be positive if the charge carriers are positive, as in case A. On the other hand, the potential difference between AB and CD will be negative if the charge carriers are negative, as in case B. So, చాలా సింపుల్గా చెప్పాలంటే, సపోజ్ నేను ఒక కండక్టర్ తీసుకున్నాను. ఆ కండక్టర్ అందులో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ పాజిటివ్ అయాన్సా నెగిటివ్ అయాన్సా అని తెలుసుకోవాలి అంటే సింపుల్గా ఏం లేదు. సో దానికి గుండా కరెంట్ ట్రావెల్ అయ్యేటప్పుడు దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినట్లయితే, సపోజ్ పాజిటివ్లు అంటే పాజిటివ్ అయాన్స్ పైన వచ్చి చేరాయి అనుకోండి, దట్ మీన్స్ దానిలో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ వచ్చేసి పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్ అని. అలా కాకుండా నెగిటివ్ అయినటువంటి ఎలక్ట్రాన్స్ వచ్చి పైన ఏరినాయి అనుకోండి, సర్ఫేస్ పైన నెగిటివ్ ఛార్జ్ క్యారియర్స్ ఉంటే దానిలో మెజారిటీ నెగిటివ్గా ఉన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు అన్నట్టు. సో దిస్ ఈజ్ ద బెస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఆఫ్ హాల్ ఎఫెక్ట్గా తీసుకోవచ్చు. అయితే ఫస్ట్ కేసులో తీసుకున్నట్లయితే సో పైన పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్, కింద నెగిటివ్ ఛార్జ్ క్యారియర్స్.
సెకండ్ కేసులో పైన నెగిటివ్ ఛార్జ్ క్యారియర్స్, కింద పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్. సో ఈ రెండు మధ్య కొంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. సో దీన్ని మనం హాల్ పొటెన్షియల్గా తీసుకోవడం జరుగుతుంది. So experimentally, it is found that for the most of the metals, the potential difference is negative. Thus, for most of the metals, that charge carriers are negatively charged electrons. However, it is found that in the case of beryllium, zinc, cadmium, the charge carriers are positive holes. ఇక్కడ చాలా అనేక మెటల్స్ పైన ఎక్స్పెరిమెంట్ చేస్తే ఏం జరిగిందంటే, జనరల్గా ఎక్స్పెరిమెంటల్లీ ఏం అనుకున్నారంటే, సో మెనీ మెటల్స్ అంటే ద మోస్ట్ ఆఫ్ ది మెటల్స్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చేసి నెగిటివ్ రావడం జరిగిందట. ఎప్పుడు నెగిటివ్ వస్తుంది? పైన నెగిటివ్ ఛార్జ్ క్యారియర్స్ ఉండి కింద పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్ ఉన్నప్పుడే మనకు నెగిటివ్ పొటెన్షియల్ డిఫరెన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ నెగిటివ్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటంటే, అందులో ఉన్నటువంటి మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అనేది ఏంటి అన్నట్టు, ద మెయిన్లీ ఛార్జ్ క్యారియర్స్ వచ్చేసి నెగిటివ్లీ ఛార్జ్డ్ ఎలక్ట్రాన్స్గా తీసుకోవచ్చు. చాలా రేర్గా అంటే హవెవర్ ఇన్ ద కేస్ ఆఫ్ బెరీలియం కానీ, జింక్, కాడ్మియం ఇలాంటి మెటల్స్లలో ఛార్జ్ క్యారియర్స్ అంటే పాజిటివ్లీ పొటెన్షియల్ వచ్చింది కాబట్టి దీనిలో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ వచ్చి పాజిటివ్ హోల్స్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ద మోషన్ ఆఫ్ ది చార్జ్డ్ క్యారియర్స్ టువర్డ్స్ ద అప్పర్ ఆర్ లోయర్ ఫేసెస్ ఆఫ్ మెటల్ స్ట్రిప్ విల్ కంటిన్యూ until a transverse electric field is built up to such a magnetic field that QEZ is equal to Q into VD. మనకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఛార్జ్ క్యారియర్ పైన కొంత ఫోర్స్ పనిచేస్తుంది. అది ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు Q ఇంటూ V క్రాస్ B అనుకున్నాం. ఇక్కడ F అనేది మనకు ఇక్కడ మన అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈక్వల్ F బై Q నుంచి F ఈక్వల్ టు E ఇంటూ Q రాసుకోవచ్చు. ఇప్పుడు E ఇంటూ Q ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఈ ఫోర్సు ఆ ఫోర్సు, ఎందుకంటే మనకు అంటే ఇక్కడ ఉన్న ఛార్జ్ వల్ల కూడా మనకు కొంత ఫోర్స్ పనిచేస్తుంది కదా. సో అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫార్ములా ఏం తెలుసు మనకి, ఈక్వల్ F బై Q అంటే F ఈక్వల్ E ఇంటూ Q. ఈ ఎఫ్ను అక్కడ ఎఫ్ ఉంది కదా, F ఈక్వల్ Q ఇంటూ VD ఇంటూ B. ఆ రెండు ఎఫ్లో రెండింటిని పోల్చినట్లయితే, ఎందుకంటే రెండు కూడా మనకు అండర్ ఈక్విలిబ్రియం కండిషన్స్, రెండు ఫోర్సెస్ ఉన్నాయి కాబట్టి అండర్ ఈక్విలిబ్రియం కండిషన్ మనకు పోల్చినట్లయితే విల్ గెట్ EZ ఈజ్ ఈక్వల్ టు VH బై D అని రావడం జరుగుతుంది. అండ్ వేర్ D ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ AB అండ్ CD ఫేసెస్. అండ్ VHని ఏమనుకోవచ్చు, హాల్ పొటెన్షియల్ ఇన్ ఈక్విలిబ్రియంగా తీసుకుంటాం. వేర్ D ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ AB అండ్ CD ఫేసెస్ అండ్ VH ఈజ్ ద హాల్ పొటెన్షియల్ ఇన్ ఈక్విలిబ్రియం. సో ఇక్కడ మనకు ఫ్రమ్ E ఇంటూ Q ఇంటూ EZ ఈజ్ ఈక్వల్ టు Q ఇంటూ VD సో ఈక్వల్ చేసాము. అండ్ Q క్యాన్సిల్ అవుతుంది బోత్ సైడ్స్. అప్పుడు E ఈజ్ ఈక్వల్ టు VD ఇంటూ B మిగులుతుంది మనకు. నౌ ఇఫ్ ద కరెంట్ డెన్సిటీ దట్ ఈస్ ద కరెంట్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ J, ద ఛార్జ్ ఆఫ్ ది క్యారియర్ ఈజ్ Q అండ్ ద డెన్సిటీ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్ అంటే దట్ ఈస్ నెంబర్ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ N అండ్ ద డ్రిఫ్ట్ వెలాసిటీ VD. దెన్ సో ఇక్కడ ఏమంటున్నామంటే, సపోజ్ కరెంట్ డెన్సిటీని J అనుకుంటున్నాం. అంటే కరెంట్ డెన్సిటీ అంటే ఏంది, కరెంట్ పర్ యూనిట్ ఏరియా. అండ్ ఛార్జ్ ఆఫ్ ది ఛార్జ్ క్యారియర్ Q అనుకుంటున్నాను. సో నెక్స్ట్ డ్రిఫ్ట్ వెలాసిటీ V అనుకున్నట్లయితే మనకు ఈ కరెంట్ డెన్సిటీ J ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఉంది ఏంటంటే N ఇంటూ E ఇంటూ VD. సో ఇక్కడ మనకు ఈ ఈక్వేషన్ మనం ఏం చేస్తున్నాం అంటే, సో అక్కడ ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే EZ బై JB ఈజ్ ఈక్వల్ టు 1/NE ఈజ్ ఈక్వల్ టు RH అనేది వస్తుంది. వేర్ RH ఈజ్ ఏ కాన్స్టాంట్. దిస్ కాన్స్టాంట్ RH ఈజ్ కాల్డ్ యాజ్ హాల్ కాన్స్టాంట్. సో ఈ RHని మనం అంటే ఇక్కడ 1/NEని పక్క రాస్తున్నాను. ఆ 1/NEని మనం RH అంటున్నాను. N అంటే ఏంది, నెంబర్ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్ పర్ యూనిట్ వాల్యూమ్, దట్ ఈస్ N. E ఏంటి ఏంటంటే దట్ ఈస్ ద ఛార్జ్ ఆఫ్ ది ఛార్జ్ క్యారియర్స్. సో ఇప్పుడు ఈ 1/N ఈజ్ ఈక్వల్ RH అనుకుంటున్నాను. ఈ RHని మనం ఏమంటున్నాము, హాల్ కాన్స్టాంట్ ఆర్ హాల్ కోఎఫిషియంట్గా తీసుకుంటాం. EZ can be found from the experimentally determined Hall voltage VH from EZ is equal to VH by D. The current density J and the magnetic field B can also be experimentally determined. From the above data, we can determine the sign as well as the magnitude of the Hall constant or Hall coefficient RH. If RH is negative, the charge carriers will be negative electrons. If RH is positive, the charge carriers will be positive holes.
సో ఇది మనకు కావాల్సినటువంటి హాల్ ఎఫెక్ట్గా తీసుకుంటాం. సో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఒక మెటల్ అందులో మెయిన్ ఛార్జ్ క్యారియర్స్ ఏంటి, పాజిటివ్ హోల్సా నెగిటివ్ ఎలక్ట్రాన్సా. ఫైనల్గా మనం అనుకున్నాం కదా ఆర్హెచ్ ఈక్వల్ 1/n. సో ఆర్హెచ్ అనేది పాజిటివ్గా ఉంటే దట్ మీన్స్ అందులో ఛార్జ్ క్యారియర్స్ వచ్చి పాజిటివ్ హోల్స్ అని. అలా కాకుండా ఆర్హెచ్ విలువ నెగిటివ్గా ఉంటే దర్ ఇస్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఇన్ దట్ మెటల్ ఇచ్చేసి ఎలక్ట్రాన్స్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా హాల్ ఎఫెక్ట్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి మనకు. సో ఈ విధంగా మనము తీసుకునేటువంటి ఆ మెటల్ స్ట్రిప్లోని మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ యొక్క సైన్ అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది బై యూజింగ్ ఆఫ్ హాల్ ఎఫెక్ట్. సో ఇది మనం కావాల్సినటువంటి హాల్ ఎఫెక్ట్. అండ్ ఫైనల్గా మరొకసారి అసలు హాల్ ఎఫెక్ట్ అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే, సపోజ్ వెన్ యూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్ పర్పెండిక్యులర్ టు ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్, ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ డెవలప్డ్ బిట్వీన్ ద ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ది కండక్టర్. అంటే ఒక విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి విద్యుత్ వాహకానికి లంబంగా మనం అయస్కాంత క్షేత్రాన్ని అప్లై చేసినాం అనుకోండి. ఈ అయస్కాంత క్షేత్రానికి లంబంగా అంటే ఎక్స్ అక్షం దిశలో కరెంటు ప్రవహిస్తుంది, వై అక్షం దిశలో మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసాం. జెడ్ అక్షం దిశలో ఏం జరుగుతుంది, కొంత పొటెన్షియల్ ఏర్పడుతుంది. పొటెన్షియల్ అంటే ఏంటిది అంటే కొంత ఛార్జ్ క్యారియర్స్ వచ్చేసి పైన చేరుతాయి. సపోజ్ మనం తీసుకుంది పీ టైప్ అనుకోండి, సపోజ్ పీ టైప్ కండక్టర్ అనుకోండి. దట్ మీన్స్ అందులో పైన వచ్చేసి పాజిటివ్ హోల్స్ వచ్చి చేస్తాయి, కింద వచ్చేసి నెగిటివ్ ఛార్జ్. కాబట్టి రెండింటి మధ్య కొంత పొటెన్షియల్ డిఫరెన్స్. అలా కాకుండా నేను ఎన్ టైప్ సెమీ కండక్టర్ టైప్ మెటల్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు పైన ఏమవుతుంది, నెగిటివ్ ఎలక్ట్రాన్స్ చేరుతాయి, కింద ఆపోజిట్ ఉన్నటువంటి పాజిటివ్ హోల్స్ చేరుతాయి. కాబట్టి ఇక్కడ కూడా రెండింటి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఏర్పడుతుంది. సో ఈ విధంగా మనకు హాల్ ఎఫెక్ట్ను తీసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బీఎస్సీ third year students in 5th semester. Thank you everyone from Department of Physics, Government Degree College for Women, Siddipet. Thank you everyone.